పోతాడు పార్టీ మారతాడు అని అన్నారు కొంతమంది. వాళ్ళకి పడతలేదు, లోపట మస్తు లొల్లులైతున్నాయి అని అన్నారు ఇంకొందరు. మొత్తానికే పార్టీని వేరే పార్టీలో విలీనం చేస్తారట అని కూడా మాట్లాడిర్రు కొంతమంది. అయితే ఎవ్వలేమనుకున్నా అసలు కథ వేరే ఉన్నది అని అంటుర్రు బావబామర్దులు. తాపకోసారి కలిసిమెలిసి మీటింగ్లు పెడుతున్నారు, పడరాని పార్టీలకు ఉడికిస్తున్నారు. చూడుర్రి. కారు పార్టీలో అట్లయితాంది ఇట్లయితాంది అని 2 రోజులకు ఒకసారి చెయ్యి పార్టీ లీడర్లు, పువ్వు పార్టీ లీడర్లు ఎవరిలో ఒకళ్ళు మైకుల ముంగట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. అన్నేమో గానీ బావబామర్దులకు చింటెం పడతలేదు అన్నట్టే చెప్తున్నారు. అయితే వాళ్ళొకటి తలిస్తే వీళ్ళొకటి చేసినరా అన్నట్టు ఇక శుక్రవారమే అనుకుంటే శనివారం కూడా కేటీఆర్ సారు హరీష్ రావు సార్ ఇంటికి బండ్లు కట్టుకొని పోయిండు. పోవుడే కాదు, ఇద్దరు కలిసి కూకొని మాజీ ఉద్యోగ సంఘాల లీడర్లతోని మాట ముచ్చట్లు చేసినరాట. ఎట్టెట్లా ముంగటికి పోవాలి, సర్కారు వాళ్ళని ఇంకెట్లా ఇరుకున పెట్టాలి అన్నట్టు ఆలోచనలు చేసిండ్రాట. ఇద్దరు సార్లు ఒక్క మాట మీదకొచ్చి అందరం కలిసి కట్టుగా నడవాలి అన్నట్టు చెప్పినరాట. ఇదివరకే ఓసారి పార్టీ మారుతాండు అని పుకార్లు లేస్టాలకు హరీష్ రావు సార్ అటువంటిదేం లేదు, అంత ఉత్తదే, కేసీఆర్ సార్ బాటలనే నడుస్తా అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఒకవేళ కేటీఆర్ సార్కు పగ్గాలు ఇచ్చినా ఆయన వెనుకనే నడుస్తా అన్నట్టు కూడా చెప్పుకొచ్చిండు. ఇక ఇప్పుడు ఇద్దరు కలిసి మీటింగులు పెట్టుకొని కలిసి కట్టుగా మాట ముచ్చట్లు చేస్తుండేటాలకు కారంగానే బావబామర్దుల బంధం గట్టిగా ఉన్నది కదా అనుకుంటారట చాలా మంది. పెద్ద ముచ్చట ఏంటిదంటే సర్కారు ఉద్యోగుల సమస్యల మీద పోరాటం చేయాలని చూస్తున్నారట. మొత్తానికి వాళ్ళు వీళ్ళు ఏమనుకున్నా మేము ఒక్కటే అన్నట్టు చేస్తాండ్రు ఇద్దరు లీడర్లు. అయితే చెయ్యి పార్టీ వాళ్ళు మాత్రం లేదు 3 ముక్కలాట నడుస్తాంది అంటున్నారు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. చాలా సందర్భం చెప్పాను, ఉనికి కోసం ఏదో తాపత్రయపడుతుంది తప్ప బీఆర్ఎస్ ఇంకా ప్రజలు ఆదరిస్తారని నేను అనుకోవట్లేదు. అక్కడ 3 ముక్కలాట నడుస్తూ ఉంది. కవితకి కేసీఆర్కి, కవితకి కేటీఆర్కి, కేటీఆర్కి హరీష్ రావుకి అసలు ఏమాత్రం సొగసకుండా ముబ్బడిగా అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటు వాళ్ళు కలిసే నడుస్తాం అన్నట్టు రోజుకో మీటింగ్ పెట్టుకుంటా అంటే ఇటు చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్లేమో వేరే తీరుగుంటున్నాయి. అన్నేమో గాని కారు పార్టీల ఇద్దరు పెద్ద లీడర్లు ఒకతాన ఊకొని మాట ముచ్చట్లు చేస్తుండేటాలకు తత్తిమ లీడర్లు మస్తు కుషైతున్నారట ఇప్పుడు. 1వ తారీఖు వస్తే ఏదన్నా ఒక ఊరికి పోతాడు, ఊరోళ్లకు పెన్షన్లు పంచి పెడతాడు, అటెంకా పబ్లిక్కు ముచ్చట్లు చెప్తాడు. ఆపత్తులున్నోళ్ళ ఇంటికి పోయి అడిగినన్ని వరాలు కురిపించి వస్తాడు. ఇల్లు లేనోళ్ళకి ఇల్లు ఇస్తాడు, పొల్లగాండ్లకు చదువులు చెప్పిస్తాడు, పెద్దోళ్లకు చేతనైన పని చెప్తాడు. కానీ ఈసారి పెన్షన్లు లేకున్నా కర్నూలు జిల్లాలో తిరిగేతందుకు పోయిండు ఏపీ సీఎం చంద్రబాబు సారు. మరి ఆడ ఎవళ్ళకి ఏమేం వరాలు కురిపించిండో ఒకసారి అరుసుకొని వద్దాం పారి. ఏపీ సీఎం బాబు సార్ వస్తుండంటే చాలు పబ్లిక్ ముఖంలో సంబరం పోండ్రి అట్టుంటాయి మరి సార్ ఇచ్చేటి వరాలు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు, కానీ సార్ అయితే అడగకుండానే పబ్లిక్ కు వరాల వాన కురిపిస్తాడు. అట్టియాల కర్నూలు జిల్లా పబ్లిక్ కు వరాలు ఇచ్చేతందుకు పోయిండు సీఎం సారు. ఓర్వకల్లు గాలి మోటార్ల డిపో కాడ గిట్ ఎదుర్కొన్నాక ఆడికెంచి చక్కగా రైతు బజార్కు పోయి రైతులతోని ముచ్చట్లు పెట్టిండు సీఎం సారు. కూరగాయల రైతులతోని మాట్లాడి మంచి షెడ్డలన్నీ అరుచుకున్నాడు. ఆడికెంచి చక్కగా నంద్యాల చెక్ పోస్ట్ కాడ పెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యానికి పోయి గిట్ట శంకు బండలకు పర్దాలు గుంజిండు. అటెంక గిట్ల మొక్కలు నాడు పెట్టిండు, నీళ్లు పోసిండు. అటెంక మీటింగ్ కాడికి పోయిండు. బజార్ల పొంటి చెత్త చెదారం లేకుంటే ఎట్ట చేయాలి, తడి చెత్త పొడి చెత్త అంటే ఏంది, దాన్ని ఏం చేయాలి అనేటి ముచ్చట్లన్నీ పబ్లిక్ కు పూస కూర్చుండు సీఎం సారు. రోడ్ల మీద చెత్త చెదారం లేకుంటే ఏం చేయాలి, ఎట్ట చేయాలి, తడి చెత్త పొడి చెత్త అంటే ఏంది అనేది చెప్పుకుంటానే ఆడికి వచ్చిన పబ్లిక్ తోని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యాన్ని ఎట్ట చేస్తాం అనేది దాని మీద ప్రమాణం చేపించిండు బాబు సార్ అందరితోని. స్వచ్ఛమైన మరియు పచ్చదనం పెంపొందించేందుకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నం చేస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాం, రైతులకు అండగుంటాం, రాయలసీమను హార్టికల్చర్ హబ్ లెక్కన తయారు చేస్తాం అనుకొచ్చిండు. ఒకప్పుడు కరువు సీమ రాయలసీమ, ఇప్పుడు రతనాల సీమ రాయలసీమగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి మీకు అందరికీ హామీ ఇస్తున్నా.
కరువు సీమకున్న రాయలసీమను రత్నాల సీమ లెక్కన మారుస్తా అన్నట్టే చెప్పిండు ముచ్చట్లు. అంతేకాదు ఓరోక ఆయన ఏం చేస్తుండో ఇంకా ముంగడి పొడుగుతో ఏమేం చేస్తాడో చెప్పుకుంటూనే పోయిన పంక పార్టీ వాళ్లకు సురుకులు పెట్టిండు. రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండేది, గుర్తుందా? నేనే ఫ్యాక్షన్స్ ని తుదముట్టించా, వీళ్లతో కూడా పెక్కలించా. ఈ రోజు ఏ గ్రామంలో కూడా ఫ్యాక్షన్స్ లేవంటే దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాదు రాష్ట్రంలో ఉన్న అమల హక్కలకు చెవుల్లో తేనె పోసినంత సల్లడి ముచ్చట చెప్పిండు సీఎం సారు. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. అగనట వచ్చే 15 ఆగస్టుకి ఫ్రీ బస్సులు తిప్పుతారట. అమ్మలక్కలంతా ఆధారం కార్డు చూపిస్తే చాలు, రూపాయి ఇవ్వకుండా ఆర్టీసీ బస్సులో పుక్కట్లా తిరగొచ్చు అన్నట్టు ఏపీలో కూడా. గిట్లా నీళ్లు, నిధులు, రోడ్లు, వ్యవసాయానికి అక్కలకొచ్చే ఎరువులు, అమ్మలక్కలకు ఆసరయ్యే పథకాలు ఏదిడవలే అన్ని ముచ్చట్లు చెప్పిండు బాబు సారు. రాజకీయాలంటేనే ఎప్పుడేమైతుందో తెలియదు. ఇవాళ మన హవా నడిస్తే రేపు ఇంకొకళ్ళ హవా నడుస్తుంది. దోదిన్క మేళ అంటుంటారు కదా, అగో అట్లుంటుంది వ్యవహారం. గిట్లనే ఒకప్పుడు రాజకీయాలలో మస్తు ఇలాయించిన పాత లీడర్లు ఇప్పుడు కొత్తోళ్ళు వచ్చుడితోని వెనకబడ్డారు. ఎక్కడికి పోయినా సరే మాదేం నడుస్తలేదు అని నారాజు అవుతున్నారు. ఇగో గీ ముచ్చట చూడుర్రి. ముచ్చట్లకు పోయే ముందుగాల ఇగో ఈ ముచ్చట ఒకసారి చూడుర్రే. స్టాక్ పాయింట్ మాకు ఒకటి చెప్పండి, మీరు వచ్చినందుకు మన జగిత్యాలకు ఒక స్టాక్ పాయింట్ పెట్టండి. మీ పని మీరు మా పని అయిపోయి మా పార్టీ అయిపోయి రాజ్యం వేలు మీరు స్టాక్ పాయింట్ పెట్టి అని అడిగిన ముచ్చట మంచిగానే ఉన్నది కానీ గా ఆగిరి ముచ్చట్నే మళ్ళోసారి చూడుర్రే. మీ పని మీరు మా పని అయిపోయి మా పార్టీ అయిపోయి రాజ్యం వేలు మీరు కాదన్నట్టు మా పని అయిపోయింది ఇక పోన్రి రాజ్యం వేలుకో పోన్రి అని అదో రకంగానే అన్నాడు సారు. ఈ ముచ్చట చూసినాకనే పెద్ద మనిషి ఏ పాటో గట్టిగానే నారాజైండు కదా అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. మంత్రి పొంగులేటి సారు జగిత్యాలలో ఏం నడుస్తుంది, పార్టీ వ్యవహారం ఎట్టెట్టుంది అని ఓ మీటింగ్ పెట్టుకొని పోయిండు. ఇక మంత్రి సార్ వస్తున్నాడంటే ఆల్చల్ చిన్నగా ఉంటుందా, ఊరంతా ర్యాలీ తీసిండ్రు. అందులో జీవన్ రెడ్డి సారు కూడా ఓ బండి ఎక్కి తిరిగిండు. ఆఖరికి మంత్రిని కలెక్టర్ ఆఫీస్ దాకా సాగనంపి సమస్యల పత్రం చేతిలో పెట్టేదాకా మంచిగానే ఉన్నాడు. కానీ ఆఖరికి ఇక పోయొస్తామని పోతుంటేనే గిట్లా మా పని అయిపోయింది మీరు రాజ్యం వేలుకోపోన్రే అన్నాడు. ఇక ఇప్పుడు గీ ముచ్చట చుట్టే తిరుగుతాంది కథ అంతా. మొన్న దావకాండ్ల మంత్రి దామన్న పోయినప్పుడు సలసలగానే ఉన్నాడు. ఇక ఇప్పుడు పొంగిలేటి సారు పోయినప్పుడే పెద్ద మనిషి ఎందుకు నారాజైండు అబ్బా అనుకుంటారట చాలా మంది. సారు చెయ్యి పార్టీల పెద్ద లీడరే అయినా ఇప్పుడు ఎసోంటి అధికారిక హోదా లేదాయే. అందుకే మంత్రి సార్లు వచ్చినప్పుడు ఆ మీటింగ్లకు పోయేటట్టు లేదట. మీదికేంచి ఎమ్మెల్యేతోని సారుకు సింటం పడతలేదు, ఆయన కూడా మంత్రి మీటింగ్కు పోయిండు. అట్లా అన్నిటి మీద కోపం గిట్టెళ్ళ తీసిండు కావచ్చు అనుకుంటారట ఇంగింతమంది. మీదికేంచి ఎమ్మెల్యే కోటాలే ఎమ్మెల్సీ ఇస్తారు అనుకుంటే ఇయ్యలేదట. పార్టీ తరఫుకేంచి వేరే పోస్ట్ ఏమని ఇస్తారేమో అనుకుంటే అట్లా కూడా ఇస్తలేరు అని పెద్ద మనిషి మనసులో పెట్టుకున్నాడని అనుకుంటారట. అందుకే మీరు రాజ్యం వేలుకోపోయినరి అన్నాడు కావచ్చు అని అనుకుంటారు. మరి పెద్ద మనిషిని చెయ్యి పార్టీ వాళ్ళు ఎట్ట సలహా చేస్తారో ఏం చేస్తారో చూడాలి. మధ్యాహ్నం బస్ ఎక్కుడు, పొద్దుక జేరబోవుడు, మధ్యలో ఆడాడ ఆగుడు, షాయి నీళ్లు దాగి మళ్ళా బస్ ఎక్కుడు. గిట్ల వారం దినాల సంధి తెంపు లేకుండా తెలంగాణలో తిరుగుతున్న అందాల బామలు ఈ శనివారం నాడు పట్నంలో తిరిగిర్రు. మరి ఏడికి పోయిర్రు, ఏం చేసిర్రు అనేదంతా మనం కూడా తెలుసుకోవాలి కదా. చల నడువర్రి. అందాల బామలు ఇవాళ గచ్చిబౌలి స్టేడియంకి పోయిర్రులో పొద్దుగాల 9 గొట్టంగా పోయిన బామలు స్టేడియంలో తీరు ఆటలాడి మురిసిపోయిర్రు. మొదలు ఆటల మంత్రి జూపల్లి సార్ వచ్చి ఆటలను చాలు చేసిండు. అటెంక మొత్తం 109 దేశాలకు చెందిన ముద్దుగుమ్మలు రాంగా వాళ్ళందరినీ 4-5 ఉడ్డీలుగా విడగొట్టిన అధికారులు ఏ జట్టుకా జట్టు సపరేట్ ఆటలు పెట్టిర్రు. అట్లా టీముల లెక్క విడిపోయిన సుందరాంగులు స్పోర్ట్స్ డ్రెస్లు వేసుకొని దుమ్ముదుమాడిర్రు. చెస్, టెన్నిస్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, ఫుట్బాల్, షటిల్, ఫిట్నెస్ రన్నింగ్, అబ్బో గిట్ల ఎన్ని ఆటలున్నాయో అన్ని ఆడిపించిర్రు బామలకు. అటు ముదుగుమ్మలు కూడా ఎక్కడింత అలసిపోకుండా మంచి హుషారు మీదనే ఆడిర్రు. అన్ని దేశాల బామలు కలిసింది ఒకతాన కాబట్టి ఒకరికొకళ్ళు తారీఫ్ చేసుకుంటా ఉన్నంతసేపు జోరు చూపించిర్రు. ఆటలన్నీ ఆడింది ఇండోర్ స్టేడియంలోనే కాబట్టి ఎక్కడింత ఎండ పొడ తగలలేదు. దీంతోని వచ్చిన కాడ్నుంచి స్టేడియం బయటికి వెళ్లేదాకా సంబురంగా గడిపిర్రు ముద్దుగుమ్మలు. ఆ టెంక గెలిచినోళ్లకు బహుమతి
బహుమానాలు కూడా ఇచ్చిర్రు. ఇక ఆటలు చూసిన జనమంతా పట్నంలో అందాల పోటీలే కాదు ఇంటర్నేషనల్ సుందరాంగుల ఆటల పోటీలు కూడా అవుతున్నాయి అని అనుకున్నారట. మొత్తానికి శనివారం నాడు బయటికి పోకుండా ఒక్కతాన్నే ఆటల కార్యం పెట్టుకొని అందరికందరూ ఆటకు మళ్ళిర్రు. ఒక కాలంలో వానలు పడితే సంబరపడతారు, ఇంకో కాలంలో వానలు పడితే కంట నీరు పెడతారు రైతులు. మే నెలల వానలు పడితే ఎండకు జర్రంతా ఒళ్ళు చల్లబడ్డట్టు అవుతుందని కొంతమంది సంబరపడుతుంటే కళ్ళంలో పోసిన పంట అంతా ఆగమయ్యిందని రైతులు గొల్లుమంటుర్రు. ఉత్త వానలు పడ్డాయంటే అది లేదు, గాలి దుమ్ము దుమారంతో ఆగమాగం చందనం. ఎండాకాలం పడ్డ వానలకు పెయ్యి చల్లబడుతుందని కొంతమంది పబ్లిక్ మూరుస్తుంటే కాలంలో ఓట్లు పోసిన రైతులది చిన్న గోస కాదు. గాలి దుమ్ము దుమారాలకు కుప్పల మీద కప్పిన పట్టాలు ఎగిరిపోయినాయి, ఓట్లన్నీ ముద్ద అయినాయి. పేరు గొప్ప ఊరి దిబ్బ అన్నట్లుగా ఉన్నది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ ఎన్ని రాసులు ఉన్నాయి చూడండి. మొత్తం ఈ రాసులన్నిటి కూడా కేవలం ఇది ఒక డబ్బు సంపాదించుకునే ఒక మార్గం అయిపోయింది ఐకేపీ నిర్వాహకులకు. ఒక్కరు కూడా దీన్ని పట్టించుకునేటోళ్ళే లేరు. ఎవరిష్టం ఉన్నట్టు ఐకేపీ నిర్వాహకులు వాళ్ళ ఈ దాదాపు 3-4 సభ్యులు ఉన్నారు, ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళే పెట్టుకుంటారు. వానలకు దడుసుడు ఆటంక ఎండబోసుడు అయినా కాంటాలు పెట్టట్లేదు అంటున్నారు సూర్యాపేట జిల్లా గుమ్మడేలి ఊళ్ళో కళ్ళంలో ఓట్లు పోసిన రైతులు. ఒడ్ల రాసుల మీద కప్పిన పట్టాల మీద మడుగులు కట్టినట్టే నీళ్లు ఆగితే గిట్టెత్తిపోసుకుంటున్నారు ఆదిలాబాద్ రైతులు. అమ్ముకునే తందుకు కళ్ళంలో పోస్తే అడ్డగోలు వానలు చేయంగా గింత ఆగం పాపం. ఉత్త వానలే పడుతున్నాయి అంటే అది లేదు, గాలి దుమ్ము దుమారం మీదికెంచి పిడుగులు. గాలి దుమ్ములకు కాళేశ్వరం పుష్కరాలకు పోయిన భక్తులది చిన్న తిప్పల కాదు. టెంట్లు కూలిపోయినాయి, తోరణాలు కటౌట్లు ఇరిగిపడ్డాయి. సరస్వతి పుష్కర ఘాట్ కాడ ఆగం చందనం అయింది అంతా. గవర్నమెంట్ తరపుకించి మంత్రి శ్రీధర్ బాబు సారు పోయి వచ్చేటి భక్తులకు తక్లీఫ్లు కాకుండా చూడాలని ఆర్డర్లు వేసిండు అధికారులకు. ఇంతటితోనన్న వానలు గాలి దుమ్ము దుమారాలు ఆగుతాయంటే అదేం లేదటనుల్లో. ఇంకో 4 వద్దుల దానిక గాలి దుమ్ము దుమారాలతో వానలు పడతాయి అంటున్నారు మొగులు అధికారులు. ఇటు దక్షిణ జిల్లాలు కానీ మధ్యస్థ జిల్లాలు కానీ ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు కనుక తీసుకున్నట్లయితే సుమారు 14 జిల్లాల్లో మనకి ఈ యొక్క ఈదుడుగాళ్ల ప్రభావం అనేది గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన జిల్లాల్లో కూడా ఈదుడుగాళ్ల ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ 14 జిల్లాలతో పోలిస్తే ఇక మిగిలిన జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉరుములు మెరుపులు కూడా ఉంటాయట, షేటికి మాటికి బయటికి రావద్దు అంటున్నారు. పబ్లిక్ ఏమో కానీ ఈ వానలతోని కళ్ళంలో ఒడ్లు పోసిన రైతులదేనబ్బా అసలు తిప్పలంతా. అధికారంలోకి వచ్చిన ఏ సర్కారైనా పెట్టిన పథకాలు ఎట్లా నడుస్తున్నాయి, ప్రజలకు సరిగ్గా అందుతున్నాయా లేదా, పథకాల మీద జనం ఏమనుకుంటుర్రు, తుర్తి ఉన్నరా లేక గరవైతుర్రా అనేదంతా ఆ జనంలకు పొయ్యి అరుచుకుంటేనే మంచి చెడ్డ అర్థమవుతుంది. అందుకే గది తెలుసుకుంటానికే సర్కారోళ్ళు గీ పనిచేసిర్రు. మంత్రి పొన్నం సార్తో పాటు మేయర్ విజయలక్ష్మి మేడం, షై పార్టీ లీడర్ అనిల్ అన్న కూడా ఉండు. మరి పొద్దుగాల మంచిగా తీర్బాటకం చేసుకుని బస్సు ఎక్కిర్రు. ఏందే ప్రభాకర్ అన్న నిమ్మలంగా బయలుదేరిర్రు, ఏం సంగతి? సుషిరా మహాలక్ష్మి పథకంతోనే నడుస్తున్న ఫ్రీ బస్ ప్రయాణం ఎట్లుంది, బస్సులు సరిపోతున్నాయా అని అడిగిన మంత్రి షై పార్టీ సర్కారు వచ్చిన కాడ నుంచి 3000 కొత్త బస్సులు కొన్నదని చెప్పుకొచ్చిండు. అంతేకాదు ఇంకేమన్నాడో చూడుర్రి. न्यू रेशन कार्ड दे रहे, न्यू रेशन कार्ड भी देते, घर पे देते और बारिश चावल दे रहे और 200 बिजली करंट फ्री दे रहे, 200 मिनरल फ्री और ज्यादा देना तो बिल करना वरना कुछ नहीं है. ఏంటిరా సన్నబియ్యం వస్తున్నాయా తల్లి అని అడగంగానే సాబ్ వస్తున్నాయి కానీ గ్యాస్ రేట్ పెంచుడు బాగాలేదు, గా సబ్సిడీ కూడా అకౌంట్లో పడతలేదని ఓ అక్క చెప్పంగానే ముచ్చటిన్న మంత్రి సారు లేదు అది సెంటర్ సర్కార్ చేతులు ఉంటుందని మాట్లాడుకొచ్చిండు. ఇటు మన రాష్ట్ర సర్కార్ అర్హులైన గరీబోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు, ఇంటికి 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ బుడ్డి ఇస్తుందని చెప్పుకొచ్చిండు. అంతల్నే ఎవల్లో ఉండి మిమ్మల్ని గుర్తుపట్టినాం గాని మీ వెనకెమ్మటొచ్చిన మేడం ఎవరు సార్ అని అనగానే అని చెప్పిండు సారు. ఇక సారి వెనకమ్మటే నిలబడ్డ నీలన్న
గదన్నట్లు పథకాల మీద అందరూ కూర్చున్నారా లేదా అని అడిగి ఒక్కోటి పురాగా చేసుకొస్తాము అన్నట్లు చెప్పుకొచ్చిండు. గిట్ల పంజాగుట్టకెంచి లక్డీకపుల్ దాకా బస్సు ఎక్కిపోయిన సర్కారోళ్ళు జనం ఏమనుకుంటుర్రు అనేది ఆ జనంలకు పోయి తెలుసుకుర్రు. ఎండాకాలం వస్తే ఎండలకు బండ్ల మీద పోలేక మెట్రో ఎక్కుతారు, వానలకు తడుచుకుంటూ పోలేక మెట్రో ఎక్కుతారు. బండి వేసుకొని ఆఫీస్కు పోతే ట్రాఫిక్తోని తిప్పలవుతుందని ఇంట్లో 2 బండ్లున్నా మెట్రో రైలు ఎక్కే పోతుంటారు చాలా మంది. అట్లయితే పావలా పోయినా బేతారే కానీ ట్రాఫిక్తోని తిప్పలు ఉండదు, రోడ్ల మీద దుమ్ముతోని పేయికి తిప్పలు ఉండదు. అందుకనే అందరూ మెట్రో ఎక్కి తిరుగుతుంటే ఇదే సందని ఇగో గీ ఉపాయం చేసిర్రు మెట్రో సంస్థలు. పట్నంలో మెట్రోలు ఎక్కి తిరిగేటోళ్ళ జేబులకు షిల్లులు పెట్టేటి ఇకమతి చేసిర్రు మెట్రో నడిపించేటోళ్ళు. అవు ఛార్జీలు పెంచిర్రు. మళ్ళీ ఎప్పుడో కాదు, ఇయాల్టి సందే పెరిగిన ఛార్జీల మీద టికెట్లు ఇస్తారు. ఇంతకు మునుపు 10 రూపాయలున్న అగ్వ టికెట్ ధర ఇప్పుడు 12 చేసిర్రు. అన్నింటికంటే ఎక్కువ ఉన్న 60 రూపాయల ధరని 75కు పెంచిర్రు. అంటే ఇప్పటి సందే అన్నింటికంటే తక్కువ ధర 12 ఉంటే ఎక్కువ ధర 75కు పెంచి మాటలం చేసిర్రు అన్నట్టు. మియాపూర్కించి ఎల్బీ నగర్ దానిక పోవాలన్నా, నాగోల్కించి రాయదుర్గంకి వెళ్ళబోవాలన్నా ఇంతకు మునుపు 60 రూపాయలతో అయిపోయేది కానీ ఇప్పుడు 75 రూపాయలు పెట్టాల్సిందే. ఇక అంటే ఈ లెక్కన 20కించి 25% వరకు రేట్లు పెంచిరు టికెట్ల మీద. ఇట్లా మెట్రో టికెట్ల మీద రేట్లు పెంచిరు అనేది ముచ్చట ఎరకవుడే ఆలస్యం. పబ్లిక్ రోడ్ల మీదకి ఎక్కిర్రు. వాళ్ళకి ఎల్లన్నలోడి తోడవుడుతోని ఇగింత బలం వచ్చినట్టు అయింది. మెట్రో ఎక్కేటోళ్ళు చాలా మంది ఉద్యోగస్తులు ఎక్కువ మంది ఉన్నారు. రోజువారీగా సుమారు 8 ఏళ్ల నుంచి 10,000 రూపాయల వరకు మెట్రో ఛార్జీలు అవుతా ఉన్నాయి. పార్కింగ్ ఛార్జీల నుంచి, ఇంటి దగ్గర నుంచి బయలుదేరి టాయిలెట్స్ దగ్గర నుంచి అక్కడ దిగినంత వరకు లాస్ట్ మైల్ వరకు కూడా అనేక ఛార్జీలు అవుతాయని చెప్పేసి ప్రయాణికులు బాధపడుతున్న ఈ టైంలో మళ్ళీ మెట్రో ఛార్జీలు పెంచడం సరికాదు. ఇంకేముంది, ఇన్నొద్దులు ఎండలకు తట్టుకోలేక మంచిగా మెట్రో ఎక్కితే చల్లగా ఏసీలో కూర్చొని పోవచ్చు అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు బస్సులు ఎక్కిపోతున్నదట. మెట్రో రేట్లు పెంచుతున్నారు అనేటాళ్లకు. మొన్నటి దానిక దినం 5 లక్షల మంది ఎక్కి తిరిగేది ఇప్పుడు 50,000 మందికి మీదనే తగ్గిలాట. ఇంకేముంది, ఆఫర్లు ఎత్తేసి డిస్కౌంట్లు తీసేసేటాళ్లకు ఎక్కేటోళ్ళు డీలా పడ్డారు. టికెట్ల మీద రేట్లు బగ్గనే పెంచింది కాబట్టి ఎక్కేటోళ్ళు తగ్గినా ఆమ్దానేం తగ్గదట, బగ్గనే పెరుగుతుందట. పెంచిన ఛార్జీల మీద, తీసేసిన రాయితీల మీద, పాయకానాలు, బండ్లకు పార్కింగ్ల మీద వసూలు చేసేటి పైకం మొత్తం కలుపుకొని ఇంత మునుపటి కంటే ఇంకో 200 కోట్ల రూపాయల ఆమ్దాన్ని ఎక్కువ వచ్చి గల్లపెట్టిలో పడుతుంది అన్నట్టు లెక్కలేస్తున్నారు మెట్రో అధికారులు. పబ్లిక్ ఎక్కువ అవుతున్నారు, బోగీలు పెంచాలని ఎన్ని మాట్లాడినా పెంచలేదు కానీ టికెట్ల రేట్లు మాత్రం పెంచేది అనేది పట్నంలో మెట్రోలు ఎక్కి తిరిగేటి పబ్లిక్ అనేది మాట. ఈ రోజు మెట్రోలో ప్రయాణిస్తున్నటువంటి చాలా మంది యువకులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళు చాలా మంది చాలా బండ్లు వేసుకోలేక చాలా మంది మెట్రోలో వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మెట్రో ఛార్జీలు పెంచకుండా మెట్రో కోచ్లు పెంచాలి. మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాము. మెట్రో కోచ్లు పెంచండి, దానివల్ల ప్రయాణికులు పెరుగుతారు, అలాగే వ్యాపారం కూడా పెరుగుతుందని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. ఇక పట్నం పబ్లిక్ ఏమనుకుంటారు అనేది మా నజర్ల పడ్డ కాడికి చెప్పినాము. ఇప్పటికన్నా సవలతులు పెంచి ఇంత ఆమ్దాన్ని పెంచుకునే టీకలను చేస్తారో లేకుంటే వచ్చిన కాడికి చాలన్నట్టు చల్లబడతారో చూడాలే. చెప్పంగా ఈనకపోతే చెడిపోంగా చూడాలి అన్నారు మన పెద్దోళ్ళు. అచ్చం గిట్లనే అయ్యింది పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి. వద్దు, లేనిపోని కయ్యం తీయొద్దు అంటే ఇనలేదు. మన ముంగటనే తోక జాడిచ్చిర్రు, కాలు దువ్విర్రు. ఆఖరికి ఏమైంది, పెయ్యంతా చింతపండు అయ్యింది. మొన్నటి దాకా మాకేం కాలేదు అన్నోళ్ళు ఇప్పుడు రోజులు గడుస్తున్న కొద్దీ నొప్పులు బయట పెడుతుర్రు. ఎట్లున్నదో చూడుర్రి వాళ్ళ కథ. అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటనే అంటదు. ఏంటికి చెప్పుర్రి ఆరాటం అని పాకిస్తాన్ వాళ్ళకు చిలుకకు చెప్పినట్టు చెప్పినా ఇనలేదు. అనుకుంటే పేలని బాంబులను పట్టుకొని పెద్ద యుద్ధానికి తయారైనరు. ఆఖరికి ఏమైంది, మనోళ్ళకు కోపం వచ్చి డమ్మ 9 జాగాల్లో బాంబులు వేసేటాలకు అంత ఆగం అయింది. తొలుత ఏం కాలేదన్నారు, కానీ ఇప్పుడు మాత్రం మా మీద బాంబులు వేసిండ్రు, దుబ్బ గట్టిగానే లేచింది అని సావు కబురు చల్లగా చెప్తున్నారు. మీదికేంచి మొన్నటిదాకా బంకర్ల దాక్కొని సిడగత్తేశం వేసిన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇప్పుడు కూకొని మాట్లాడుకుందాం, ఏ గట్లయితే ఎట్లా అని ఈగుర పూస లెక్క మాట్లాడుతాడు. చేసిందంతా చేసి ఇప్పుడు శుద్ధ పూస లెక్క మాట్లాడితే అయిపోతుందా? అందుకే మనోళ్ళు ఏ గసంటివి ఏం ఉండవు అంటున్నారు. పాకిస్తాన్ వాళ్ళ పాడవట్లేశం ఎట్లుంటుందో దునియా దేశాలన్నింటికి సాటింపేయాలి అన్నట్టు తయారైతుండ్రు. ఇంకో దిక్కు పాకిస్తాన్కి ఎంచి పోయి దుబాయ్ దేశంలో బిచ్చమెత్తుకుంటా అన్న 5,000 మందిని అక్కడి నుంచి బలవంతాన ఎల్లగొట్టినరాట. పాకిస్తాన్ బిచ్చగాళ్లతోని వశమైతలేదని సౌదీ రాజులు తలకాయ పట్టుకుంటారు. ఇప్పుడు అట్లున్నది చూడరి పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి.
4-5 దినాలు యుద్ధం అయితేనే పాలి దేశం గాడి తప్పింది. అసోంటిది ఇంగిన్నొద్దులు అట్టనే ఉండింటే మొత్తానికి అడ్రస్ గాయబయ్యేది కావచ్చు. ఇగిదిట్లుంటే పాకిస్తాన్ వాళ్ళకు మేమున్నాం అనుకుంటే ఎగేసుకొని పోయిన టర్కీ దేశం పరిస్థితి కూడా ఇప్పుడు ఆగమాగం అవుతున్నది. బాయ్కాట్ తుర్కీయే అని మనోళ్ళు ప్రచారం సురువు చేష్టాలకు అటు దిక్కు ఎవ్వళ్ళు కన్నెత్తి కూడా చూస్తలేరట. అన్నిటికీ మించి తుర్కీయే దేశంలో లగ్గాలు చేసుకొనికే పోతుంటారట మనోళ్ళు. అసోంటోళ్ళు ఇప్పుడు పోవద్దని వెనకకు తగ్గినరు. అట్లా తుర్కీయే దేశానికి మన దిక్కుకేంచి పోవాల్సిన 770 కోట్ల దాకా ఆమ్దాని తక్కయిందట. పాకిస్తాన్ వాళ్ళకు సాతిచ్చి గట్టిగానే లాస్ అయినరు. ఏమైనా చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టే తయారైంది పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి అట్టనే కావాలి మరిగా అనుకుంటారు మనోళ్ళు. ఇన్ని షిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దనదన అవి కూడా ఒక్కసారి చూసేర్రి. ములుగు జిల్లాలో 20 మంది అన్నలు లొంగిపోయిర్రు. ఇగో గిడ పోలీసులు వెనకమర్ల మాస్కులు పెట్టుకుని నిలబడ్డరు చూడుర్రి. వీళ్ళంతా వాళ్లే. ఆపరేషన్ ఖగర్లో భాగంలా కర్రెగుట్టల ఎంకులాట చేసిన ములుగు పోలీసులకు ఈ 20 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. ఇక అందరినీ అరెస్టు చేసిన పోలీసులు వాళ్ళ కాడున్న తుపాకులు, తూటాలు, బ్యాటరీలు, ఫోన్లు, వాకీ టాకీలు అన్నీ సీజ్ చేసి స్టేషన్ కు పట్టుకొచ్చిర్రు. ఇక చూడుర్రి ఎన్ని ఆధారాలున్నాయో. ఇక జిల్లా ఎస్పీ సబరీష్ సార్ మాట్లాడుకుంటా అన్నలకు ఎవ్వళ్ళు సపోర్ట్ చేయొద్దు, అడవులలో ఉంటున్న అన్నలు కూడా వీళ్ళ లెక్క లొంగిపోతే సర్కార్ తరఫుకించి రివార్డు అందిస్తాం, ఉండటానికి తావు టికానా కూడా చూపిస్తామని చెప్పుకొచ్చిండు. దేశ సైనికుడిని కూడా ఈడ్చిపెట్టలేదు కదా కబ్జారాయుళ్ళు. సిద్దిపేట జిల్లా అక్బరేట్ భూంపల్లి మండలం చౌదర్పల్లిలుండే గీ రామసామన్న బార్డర్లో డ్యూటీ చేస్తాడు. అయితే ఊళ్ళో వాళ్ళకున్న ఎకరం భూమిని ఎవడో కబ్జా పెట్టిండట. గా కబ్జా పెట్టినోని తమ్ముడు వ్యార్వోనట. అందుకే కబ్జా పెట్టిర్రు సారో జర చూడుర్రి అని ఎన్ని మాటల ఎంఆర్ఓకు ఫిర్యాదు చేసినా సేమ్ డిపార్ట్మెంట్ అని అసలు పట్టించుకోలేదట. దీంతోని పై అధికారులను కలిస్తే ఆడ కూడా ఉత్తకతే. ఇట్లయితే కాదని సెల్ఫీ వీడియో తీసిండు. సీఎం సారు మా గోస పట్టించుకోర్రి, ఓ దేశ సైనికుడి భూమినే కబ్జా పెట్టిర్రంటే ఇక సామాన్యుల సంగతేంది, జర నాకు మీరే న్యాయం చేయాలి అని అన్న ఇంకా వాళ్ళ ఇంటోళ్ళు ఒక తీరుగా అడగబట్టిర్రు. చూడాలి మరిగా ఏమవుతుందో. కొందరు పని కట్టుకొని ఏంలాడ రాజన్న గుడి మూసేస్తుర్రు అని ప్రచారం చేస్తుర్రు గాని అవన్నీ ఉత్త పుకారు ముచ్చట్లే అని కొట్టిపారేసిండు ఏంలాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్న. గుడి పెద్దగా చేస్తానికి ఇకమత్ చేస్తున్న మాట వాజిబే, అట్లని గుడి పురాగా బంద్ చేసి చేస్తున్నామన్నది ఎంత మాత్రం నిజం కాదు. వేల మంది భక్తులు వచ్చే గుడిని ఎట్లా మూసేస్తాం, దర్శనాలే పనులే అని చెప్పిండు. అంతేకాదు అందాజా 9 నెలల గుడి పెద్దగా చేస్తాం, 30 గుంటలున్న గుడిని 4 ఎకరాలకు పెంచుతున్నాం, అండ్ల దుక్నాలు ఇండ్లు పోయిన వాళ్లకు ఆదుకుంటా స్టీల్ బ్రిడ్జికించి గుడి దాకా 80 ఫీట్ల రోడ్లు వేస్తున్నాం అని చెప్పుకొచ్చిండు.